వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ. నేను ప్రసన్న. ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఓటర్లలో చైతన్యం వెల్లువెత్తిందని కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. తనను గెలిపించడం కోసం అహర్నిశలు శ్రమించిన తెదేపా, భాజపా, జనసేన నేతలు, వీర మహిళలకు, తెలుగు మహిళలు, మహిళా మోర్చా కార్యకర్తలు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు గాజువాక క్లబ్ లో జనసేన పిఏసీ సభ్యుడు కోన తాతారావు, భాజపా కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావుతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 57 రోజులుగా అలు పెరగకుండా పనిచేసి కూటమి విజయం కోసం పడిన శ్రమకు ఫలితం త్వరలోనే రానుందని చెప్పారు. గత 5 ఏళ్లుగా రాక్షస పాలనతో జనం నలిగిపోయారని ఆరోపించారు. సంక్షేమం పేరుతో బటన్ నొక్కుతూ, పన్నుల పేరుతో సామాన్యుల గొంతు నొక్కిన జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికల్లో ప్రజలు వ్యతిరేక ఓటు వేశారని, రానున్న ఫలితాలతో వైసీపీ చాప చుట్టేస్తుందని అన్నారు. రాష్ట్ర నిర్మాణం కోసం యువత పడిన తాపత్రయం ఎన్నికల్లో కనిపించిందని తెలిపారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా క్యూలో నించొని పొద్దుపోయినా సరే ఓటు వేయాలన్న దృఢ సంకల్పం అందరిలో కనిపించిందని అన్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రతి ఒక్కరిలో కసి కొట్టుకొచ్చినట్లు కనిపించిందన్నారు. ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో తెనాలిలో జరిగిన ఘటనే రుజువు చేస్తుందన్నారు. ఎన్నికల్లో అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు తలెత్తినా వాటిని సరిచేసుకుని అందరినీ కలుపుకొని ముందుకు వెళతానని చెప్పారు. జూన్ 4వ తేదీన ఏపీలో పండగ వాతావరణం నెలకొంటుందని, ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు. నమస్కారం. మరి ఈరోజు ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ఒక ఆత్మీయ సమావేశం పెట్టుకున్నాం. ముఖ్యంగా గడిచిన 57 రోజులుగా అలుపెరగినటువంటి పోరాటం చేసి ఎలాగైనా సరే ఉమ్మడి కూటమిని అధికారులు తేవాలని అహర్నిశలు కష్టపడినటువంటి నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ మరి గాజువాక క్లబ్ లో ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టుకోవడం జరిగిందండి. నేను ఈ సందర్భంగా మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులందరికీ కూడా నేను పేరు పేరున నేను నమస్కారం తెలియజేసుకున్నాను. పాలన అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే రేపు అధికారంకి వస్తే ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఖచ్చితంగా అధికారంకి వస్తాం అనుకున్నాం. అప్పుడు కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే చిన్న చిన్న పొరపాట్లు కూడా జరిగినాయి, అటు సమన్వయం చేసుకుంటాం. అలాంటి మళ్ళీ పొరపాటు జరగకుండా కూడా చూసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ ప్రక్రియ ఒక ఎలక్షన్ వచ్చేసరికి ఆ 3 రోజులు, లాస్ట్ 3 రోజుల్లో కొంచెం ఎక్కువ మంది అభిమానులు రావడం, ప్రజల ఆధారాలను చూపించడం, అభిమానులు చూపించడం, ఇవన్నీ కూడా కొంచెం ఒక్కోసారి మేము కొంచెం మిస్ అయిపోయాం. మేము వాళ్ళందరికీ కూడా మళ్ళీ పొరపాటు జరగకుండా భవిష్యత్తులో చూసుకుంటామని కూడా తెలియజేసుకున్నాం. అందులో కొంతమంది కార్యకర్తలు కొంతమంది యాక్టివ్గా ఉండడం, కొంతమంది అంత ప్రొయాక్టివ్ గా ముందుకు వెళ్ళకపోవడం వల్ల కొన్ని లోపాలు జరిగింది. అవన్నీ కూడా ఎవరు అన్నిగా భావించదని చెప్పేసి సందర్భంగా కూడా కార్యకర్తలు నాయకులందరికీ తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఎలాంటి రిపీట్ కాకుండా ఉంటామని కూడా వారికి మాటిస్తూ, నిజంగా ఈ 57 రోజులు కూడా ఒక పండగ వాతావరణంలో మేము ఎలక్షన్ చేయగలిగాం. కష్టపడి రేపు మంచి రిజల్ట్ ఉండబోతుందని నమ్మకంతో ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా అందరికీ కూడా పేరు పేరున మా మహిళా సోదరులకు, మా తెలుగు మహిళలకి, వీర మహిళలకి, బీజేపీ నాయకులకు, అభిమానులకు, మహిళా సోదరులకు అందరికీ కూడా, అలాగే ప్రత్యేకంగా నేను మీడియా మిత్రులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.